క్రేజీ అప్డేట్ అయితే రాబోతుంది. ప్రెసెంట్ మనకి జాంబీ వచ్చేసింది, అలాగే బీ కూడా వచ్చేసింది. జాంబీ క్యారెక్టర్ కూడా మామూలు గైస్. అలాగే బీ అయితే గైస్ ఎంత ఫాస్ట్ గా వెళ్తుందంటే చెప్పడం ఎందుకు మీకే చూపిస్తాను. సో ఈ రెండు అయితే ప్రెసెంట్ వచ్చేస్తాయి, చూద్దాం. అలాగే హల్క్ వర్సెస్ సూపర్ మ్యాన్, చూద్దాం వీళ్ళిద్దరు ఎవరు గెలుస్తారో. ఇవన్నీ కూడా మీకు రావాలంటే గేమ్ ని ఖచ్చితంగా అప్డేట్ చేసుకుని ఉండాలి. నేను మనకి ఒక అప్డేట్ అయితే వచ్చింది కదా, అది చిన్న అప్డేట్, పెద్ద అప్డేట్ ఏం కాదు. సో అందరూ కూడా అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకుంటే మనకి బీ కానీ మన జాంబీ క్యారెక్టర్ కానీ ఇవన్నీ కూడా వస్తాయి అనమాట. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా. అప్డేట్ చేసుకున్న తర్వాత అందరూ వాళ్ళ గేమ్ లోకి అయితే వచ్చేసండి. చీట్ కూడా వచ్చేసి PM12 గైస్ ఆర్జెస్ టూల్ లో ఎంటర్ చేయాలన్నమాట. సింపుల్ గా టైప్ చేసి ఎంటర్ అయితే చేసేయండి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే కింద స్వామి అని కనిపిస్తుంది కదా, సో ఇది పడాలి. సో తర్వాత ఏం చేయాలో తెలుసు కదా, ఎగ్జిట్ అయ్యి మళ్ళీ లెట్స్ ప్లే. ఇప్పుడు స్వామి మూలకి వెళ్దాము. నార్మల్ గా ఒకసారి చూపిస్తాను. 3, 2, 1 స్వామి క్యారెక్టర్ అయితే వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ అయితే నాకు తెలుసు గైస్ ఏలియన్ అయితే వస్తుంది. ఏలియన్ ఇంకా జోకర్ క్యారెక్టర్ కూడా రావచ్చు అనుకుంటున్నాను. ప్రస్తుతానికి మనం ఎప్పటి నుంచో తెలుస్తున్నాం కదా స్వామి వస్తే బాగుంటుందని. సో స్వామి అయితే వచ్చేసింది. ఒక్కసారి డ్రోన్ ఆన్ చేసి మనోని క్లోజ్అప్ లో చూద్దాం. అమ్మో, ఇక స్వామి అంటే మాత్రం ఉంటుందిలేండి. స్వామి క్యారెక్టర్ అయితే బాగుంది. కానీ గైస్ నాకు ఒక డౌట్ ఏంటంటే, ఈ స్వామి క్యారెక్టర్ తో మనం స్వామి మూలకు వెళ్తే అటాక్ చేస్తే ఆ స్వామి అనేది ఒక డౌట్. ఎందుకంటే ఈడు స్వామి వాళ్ళు కూడా స్వామి కాబట్టి అటాక్ చేస్తాయో లేదో తెలియాలి. కాబట్టి మనోని తీసుకొని స్వామి మూలకి వెళ్దాం. అక్కడ అటాక్ చేస్తే ఇంకా లగెత్తుకుంటూ వచ్చేయడమే. ఇక బదరా స్వామి మూలకి వెళ్ళి అందరినీ కుదిరి ఫేస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి బీ స్పాన్ చేద్దాం గైస్. బీ స్పాన్ చేసి ఆ తర్వాత జురాసిక్ పార్క్ లోకి వెళ్ళి డైనోసార్ అన్నింటినీ ఫేస్ చేద్దాం. ఓకే వచ్చేస్తాను. అటాక్ చేస్తే లేదో చూద్దాం. ఇన్ఫినిటీ ఎందుకైనా మంచిదని చెప్పేసి ఇన్ఫినిటీ ఎల్జీ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకున్నాను. కానీ అది వర్క్ అవ్వదు అనమాట స్వామి మూల్లో. ఓరి స్వామి, నేను కూడా మీ వాడిని కదా, ఎందుకైనా వచ్చి అటాక్ చేస్తున్నారు. హెల్త్ తగ్గుతుందా? అబ్బా స్వామి కూడా హెల్త్ తగ్గుతుందబ్బా. ఒరే స్వామి, నేను కూడా మీ వాడినే కదా, ఎందుకు అటాక్ చేస్తున్నారు? నేను కూడా సేమ్ అలానే ఉన్నాను. చూడండి రే, నేను ఇప్పుడు మనిషిని కాదురా, స్వామినేరా నేను కూడా. అరే యార్, ఈ స్వామి మీద కూడా అటాక్ చేస్తున్నారబ్బా వీళ్ళందరూ కూడా. అమ్మా కొంచెం అసలు జస్ట్ లో మిస్ మొత్తం హెల్త్ మొత్తం తీస్తారు. ఒకటి అంతే కాదు, ఒక 5-6 మంది అయితే వచ్చేస్తున్నారు స్వామీస్ అయితే. ఇంకెలా కాదు, వీళ్ళందరినీ కూడా వేసేద్దాం. తీసుకురా. మామూలుగా ఉండదు మరి. మిషన్ గన్ అంటే అదిరిపోతుంది కదా. ఒరే నువ్వు కూడా అయిపోయావురా. అసలు స్వామి మీద కూడా అటాక్ చేస్తారు. అంటే క్యారెక్టర్ కదా, వాళ్ళకి ఏం తెలుసులేండి, అటాక్ అయితే చేస్తున్నారు. స్వామీస్ అంటే మాత్రం అలానే ఉంటారులేండి. ఇక ఇప్పుడు జురాసిక్ పార్క్ అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఆ తర్వాత అక్కడ బీని రెస్పాన్స్ చేద్దాం. ఒక్కసారి డ్రోన్ ఆన్ చేద్దాం. ఊరి భలే ఉండరా. ఈ రోజు అంతా కూడా మనం ఈ కొత్త క్యారెక్టర్ స్వామితోనే ఆడదాం. సో వచ్చేస్తాను, కింద లింక్ ఇచ్చేసాను గైస్ డిస్క్రిప్షన్ లో. కాదు మన వాట్సాప్ ఛానల్ అయితే ఇస్తాను, అక్కడికి వెళ్ళి కాపీ చేసి ఇంటర్నెట్ లో పే చేసేయండి. సో బీ యొక్క చీట్ కోడ్ వచ్చేసి 27 గైస్. డైల్ చేస్తే కోడ్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. ఇంకా చూసారు కదా, బీ కూడా వచ్చేసింది. లింక్ వచ్చేసి చెప్పాను, వాట్సాప్ ఛానల్ లో ఉంటుంది. సో కాపీ చేసి ఇక్కడ పే చేసేయండి. అరే గైస్, బీ ఏమన్నా ఉందా? అసలు వింగ్స్ ఎగురుతుంటే, అసలు అదే ఫ్లై అవుతుంటే మన సౌండ్స్ కూడా చాలా రియలిస్టిక్ గా పెట్టారు. ఒక్కసారి పైకెత్తి వెళ్తాం. సరౌండింగ్స్ లో ఏమైనా డైనోసార్స్ కానీ ఏమైనా ఉన్నాయా? కొంపదీసి ఇక్కడ గార్జిలో రాదు కదా, ఇక్కడ గార్జిలో వచ్చిందంటే అయిపోతాం. అదిగోండి ముందు డైనోసార్ ఉంది. దా దీనికి ఫైట్ చేసే ఆప్షన్ కూడా పెట్టుంటే ఇంకా తిరిపోయేది. ఏం చేయలేదు. ఈ ఇన్ఫినిటీ ఎల్జీ కూడా యాక్టివేట్ చేయలేదు అనుకుంటా. చేసేసింది, మనల్ని వేసేసిందబ్బా. మరేం పర్వాలేదు డైనోసార్, ఈసారి హెల్త్ కోడ్ యాక్టివేట్ చేసి అప్పుడు చెప్తా నీ పని. ఇన్ఫినిటీ హెల్త్ కోడ్ యాక్టివేట్ చేసుకుని వచ్చేస్తాను. ఇప్పుడు రెండు డైనోసార్ చూసుకుందాం గైస్. ఇప్పుడు ఎంతమంది వచ్చినా సరే మనల్ని ఏమీ చేయాలన్నమాట. ఆ తర్వాత మన సూపర్ మ్యాన్ దగ్గర కూడా వెళ్ళాలి. హల్క్ ఫైట్ ఉంది కదా, సూపర్ మ్యాన్ కి హల్క్ కి. ఆ ఫైట్ లో ఎవరు గెలుస్తారు అది కూడా చూడాలి. ఈ డైనోసార్స్ ఎక్కడ దక్కున్నారు? రండి బయటికి రండి. అమ్మో, ఈ బ్రాకియోసారస్ పెద్దది భలే కనిపిస్తూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా సరే. ఈ డైనోసార్స్ దాక్కున్నారు అనుకుంటా. అదిగోండి ఇక్కడ దాక్కున్నావా? పైన కనిపిస్తుంది. ఎందుకంటే టీరెక్స్ ఏది? నాకు టీరెక్స్ ప్రస్తుతానికి అయితే కనిపించలేదు. అమ్మో, అది కనిపించకపోవడం బెటర్. ఎందుకంటే ఒకటి కాదు 2-3 ఒకేసారి వస్తూ ఉంటాయి, మనకి గాలిలోకి లేపిస్తూ ఉంటాయి. అమ్మో వద్దులే. పైన ఇందాక వేసింది ఉన్నవే కదా, నీకోసం వచ్చేసాను. ఇప్పుడు అటాక్ చేయి. నాకు తెలిసి 0.0001% కూడా డామేజ్ చేయలేదు, ఎందుకంటే కోడ్ యాక్టివేట్ చేశాం కాబట్టి. తిరుగు ఏదో ప్రదక్షిణ చేసినట్టు నా చుట్టూ అలా తిరుగుతూ ఉండటమే తప్ప ఇప్పుడు ఈ డైనోసార్ మనల్ని ఏమీ చేయలేదులే. బి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు ఫాస్ట్ ఒకసారి చూపిస్తారు గైస్. అసలు ఫాస్ట్ అయితే మన డ్రాగన్ కన్నా ఫాస్ట్ గా వెళ్తుంది, పికాక్ కన్నా ఫాస్ట్ గా వెళ్తుంది, ఇంకా సూపర్ మ్యాన్ కన్నా ఫాస్ట్ గా వెళ్తుందా అనుకుంటా. సో ఇప్పుడు దీన్ని వేసేయాల్సిన సమయం వచ్చేసింది. తీసుకో చెప్పాను కదా గైస్. బీలాగా వచ్చేసి ఆ తర్వాత డైనోసార్స్ అన్నింటినీ వేసేద్దామని చెప్పేసి దీని అయితే వేస్తాను. బి నువ్వైతే భలే ఉన్నావులే. ఇప్పుడు దీని స్పీడ్ చూపిస్తాను ఎలా వెళ్తుందో ఒక్కసారి చూడండి. అబ్బాయి వస్తున్నాయి, అడ్డు తప్పకుండా
కొంచెం పైకి వెళ్దాం. ఈ పైకి కూడా స్టార్టింగ్ స్లోగానే వెళ్ళింది లేదనుకుంటా. ఎస్, ఈజీగా పైకి కూడా వెళ్ళిపోతుంది. అబ్బా చూడండి స్పీడ్ అయితే అద్దరింది కదా. అలా ఈజీగా మనం ఎక్కడికి కలుంటే అక్కడికైతే వెళ్ళిపోవచ్చు. దీన్ని ఎక్కువ మనం వాడదాం, యూజ్ చేద్దాం. దీనైతే ఎక్కువ మనం యూజ్ చేద్దాం. అలాగే ఇంకొన్ని కూడా పేర్లు వినిపిస్తున్నాయి గైస్. అవి నెక్స్ట్ రేపు వీడియోలో చెప్తాను. అవి కూడా మామూలుగా ఉండవు. అవి కూడా కొన్ని ఎగురుతాయి, కొన్ని అయితే ఎగరలేవు అనమాట. ఎగరలేనివి అనమాట. చూద్దాం ఇంకా అవి ఎప్పుడు వస్తాయో. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే తెలుసు కదా, ఏదైనా కొత్తగా వస్తే మనం స్టిక్ మేలాగా మరి దాన్ని ఎక్కి డ్రైవ్ చేస్తూ ఉంటాం. సో మరి బీని కూడా ట్రై చేయాలి కదా. స్టిక్ మేలాగా అయితే మారదాం. ఆ తర్వాత బీని ఎక్కుదాం. నాకు తెలిసి ఆటోమేటిక్ గా భూమిలోకైనా వెళ్ళిపోలేదంటే ఆకాశంలోకైనా వెళ్ళిపోవాలి. రెండులో ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుతుంది. లెట్స్ చూద్దాం. సో దానికోసం మళ్ళీ కొన్ని స్టిక్కీ బాంబ్స్ అయితే వేసేస్తున్నాను. ఓకే, ఈ మాత్రం సరిపోతే సో సెంటర్ లోకి వచ్చేసి స్కైఫాల్ చీట్ కోడ్ తెలుసు కదా, 1120 డైల్ చేస్తే కోడ్ యాక్టివేట్ అయిపోతుంది. అలా ఆకాశంలో నుంచి కింద పడతాం. ఏబి ఇప్పుడు కిందకి వచ్చిన తర్వాత అది ఆటోమేటిక్ గా మాయమైపోతుంది. చూడండి ఫ్రెండ్స్, నాకు తెలిసి మీకు కూడా తెలిసే ఉంటుంది. బి అయితే ఉండదు, స్టిక్కీ బాంబ్స్ అయితే అలానే ఉంటాయి. కింద త్వరగా పడరా. ఎస్, ఈ రోజు మనం జాంబీతోనే ఆడదాం. కొత్త క్యారెక్టర్ కదా. ఓకే, మనవాడు కిందకైతే పడిపోయాడు, కానీ బి ఉండదు. మరేం పర్వాలేదు, మళ్ళీ స్పాన్ చేద్దాం. అవును, దాన్ని షూట్ చేస్తే దానికి డ్యామేజ్ అవుతుందా? అది కూడా చెక్ చేయాలి. చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడైతే స్పాన్ చేద్దాం. చిట్ కోడ్ 27 డైల్ చేస్తాను. బి కూడా స్పాన్ అయిపోయింది. దాన్ని ఎక్కే ముందు ఒకసారి షూట్ చేద్దాం. నాకు తెలిసి గ్లిచ్ వర్క్ అవుతుంది అనుకుంటే ఈ గన్నది. ఇది గేమ్ స్టార్ట్ నుంచి గ్లిచ్ అయితే తీయకూడదు, బాగుంటుంది కదా. సో అలా చేత్తో నుంచి ఇటు చూసినా సరే అటే బుల్లెట్స్ వెళ్తాయి. రాకెట్ లాంచర్ మీకు క్లియర్ కనిపిస్తుంది గైస్. మీరు ఇటువైపు చూపిస్తుంది, కానీ టార్గెట్ వైపే వెళ్తుంది. ఆ మిసైల్ అయితే వెళ్ళింది, కానీ దానికి ఏమీ కావడం లేదు. చీమ కొట్టినట్టు కూడా కావడం లేదు. ఓ పని స్ట్రాంగ్. కానీ నెక్స్ట్ అప్డేట్ లో గైస్ ఈ రెండు కూడా యాడ్ చేస్తారనమాట. ఆర్జెస్ టూల్లో ఈ రెండు కూడా యాడ్ చేస్తారు మనకి. మరి పర్వాలేదు. ఇంకా దీన్ని ఎక్కాల్సిన సమయం వచ్చేసింది కదా. ఏబి వస్తున్నా కొంచెం భూమిలోకి తీసుకెళ్ళమాక గాలికి తీసుకెళ్ళినా పర్వాలేదు. నేనైతే ఎటువంటి యాక్సలేషన్ ఇవ్వడం లేదు గైస్. ఆకాశంలోకి అయితే తీసుకొని వెళ్ళిపోతుంది. ఆహా, మరీ పైకొద్దు. అక్కడి నుంచి పట్టారంటే అయిపోలే, ఎందుకంటే కోడ్ యాక్టివేట్ చేసుకున్నాను కాబట్టి అనుకున్నాను. భూమిలోకి అయితే తీసుకొని వెళ్ళలేదు, ఆకాశంలోకి తీసుకొచ్చింది. అది చెప్పాను కదా గైస్, రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది. కానీ డ్రాగన్ అనుకుంటా, అమ్మో అది ఎటు తీసుకెళ్ళా. బి అయితే సక్సెస్ఫుల్ గా మనల్ని పైకి అయితే తీసుకొచ్చేసింది. ఇప్పుడైతే యాక్సలేషన్ నొక్కుతున్నాను, చూద్దాం. స్లో మోషన్ అయితే ఆఫ్ చేస్తాను. ఎస్, అది గైస్ మీరు ఇంకా కొన్ని కామెంట్స్ అయితే చూస్తాను. నేను వీడియోలో చూపించాను కదా, ఆటోలన్నీ కూడా స్పాన్ చేస్తే ఒకేసారి గాలి వెలుగుతాం. అదే స్లో మోషన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా గాలి వెలుగుతుంది. అది కొంతమందికి రావడం లేదంట గైస్, అది వర్క్ అవడం లేదంటున్నారు. రేపు వీడియోలో మీకు క్లియర్ గా చూపిస్తాను అది కూడా. అండ్ అలాగే ఈ బి వర్సెస్ సూపర్ మ్యాన్ రేపు చూద్దాం. అది బి వర్సెస్ గాడ్జిల్లా. ఇప్పుడేమో సూపర్ మ్యాన్ వర్సెస్ గాడ్జిల్లా చూద్దాం. ఒరే స్వామి, నువ్వు ఇంకెక్కడే ఉండు, నేను సూపర్ మ్యాన్ లాగా మారాల్సిన సమయం వచ్చేసింది. సూపర్ మ్యాన్ చిట్ చేసి ఆర్జెస్టర్లో P11 కదా. ఎస్, P11 అని అనుకుంటున్నాను. డైల్ చేసి సింపుల్ గా అదే టైప్ చేసి ఎంటర్ చేసేయండి. ఎస్, P11 అనమాట. ఇప్పుడు ఎగ్జిట్ అయిపోయి ప్లే చేస్తే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఛాలెంజెస్ లో అలా గాడ్జిల్లా 3కి అయితే వచ్చేస్తాను. నాకెందుకో కొంచెం డౌట్ గా ఉంది గైస్. మీరైతే ఇప్పుడే కామెంట్ చేయండి. ఈ ఫైట్ లో సూపర్ మ్యాన్ గెలుస్తారా లేదంటే గాడ్జిల్లా గెలుస్తుందో? నాకెందుకో ఒక 50% కాదు, ఒక 60% వరకు సూపర్ మ్యాన్ గెలుస్తాడు అనుకుంటున్నాను. ఎస్, చూసారా, ఈజీగా లేజర్ బై మైక్ చేసామనుకోండి, వెహికల్స్ అయినా సరే ఎన్క్రీస్ అయినా ఈజీగా అయిపోతారు. కానీ గాడ్జిల్లా అదిగో అది ఇక్కడే ఉంది. హే సూపర్ మ్యాన్, ఎలాగైనా సరే మనం ఈ ఫైట్ లో గెలవాలి. నేను హల్క్ అయితే మామూలుగా ఇబ్బంది పెట్టలేదు గైస్ ఆ గాడ్జిల్లా. ఇప్పుడు ఈ సూపర్ మ్యాన్ కూడా ఇబ్బంది పెడుతుందా లేదంటే ఈ సూపర్ మ్యాన్ వేస్తాడో గాడ్జిల్లా వేస్తుందో మరి కాసేపట్లో తెలిసిపోతుందిలే. అద్దెకొండగా ఎదురే ఉంది గాడ్జిల్లా. హల్క్ అయితే వేసేయమన్నాడు, వేసేద్దాం. లేజర్ బీమ్ యాక్టివేటెడ్. గాడ్జిల్లా అబ్బా, ఏమన్నా అయిపోయిందా? నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ విషయం హల్క్ చెప్పారంటే హల్క్ ఎగిరికి అంతేస్తాడు. హల్క్ రివెంజ్ అయితే తీర్చేసుకున్నాను. గాడ్జిల్లాని ఈజీగా లేజర్ బీమ్ తో అటాక్ చేశాను. దెబ్బకి కింద పడిపోయింది. అంత పవర్స్ గైస్ సూపర్ మ్యాన్ కి. సూపర్ మ్యాన్ పవర్స్ అయితే అదిరిపోయినాయి కదా. ఇలా సూపర్ మ్యాన్ కి లేజర్ బీమ్ వేసినట్టే హల్క్ కూడా స్మాష్ పవర్స్ ఇస్తే ఇంకా అదిరిపోయేది. హల్క్ మరేం పర్వాలేదు, ఈ గాడ్జిల్లాని సూపర్ మ్యాన్ అయితే వేస్తాడు. ఇంకొకసారి ప్రయత్నిద్దాం మన సాటిస్ఫాక్షన్ కోసం. చూస్తే గాడ్జిల్లా తిరుగు, నువ్వు ఎంత తిరిగినా నువ్వు ఏమీ చేయలేవు. ఒక్కసారి కనుక నేను లేజర్ బీమ్ నీ మీద యూజ్ చేశాననుకో, నువ్వు ఇంకా బొబ్బుంటావు అంతే. కొంచెం దూరం వెళ్ళి ఆ తర్వాత యూజ్ చేద్దాం. మల్టీప్లేయర్ అదే హల్క్ను కూడా సేమ్ ఎట్ టైం తీసుకొచ్చే విధంగా ఉంటే హల్క్ కూడా చూసేవాడు. కానీ హల్క్ నేను తర్వాత చెప్తాను, మరి పర్వాలేదు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత వేసేద్దాం. ఇప్పుడు నా గాడ్జిల్లా ఎక్కడ ఉన్నావు? ఇప్పుడు తీసుకో. అది అసలు ఎంత విత్ ఇన్ సెకండ్స్ గైస్, ఒక 4 to 5 seconds లోపు ఈజీగా కింద పడిపోతుంది. మరి
సూపర్ మ్యాన్ మధ్యక ఈ ఫైట్ లో సూపర్ మ్యాన్ ఈజీగా గాడ్జిల్లా మీద విన్ అయ్యాడు. ఓకే, ఇది గైస్, ఐ హోప్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకేమైనా మిస్ చేస్తే కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపు వీడియోలో కలుద్దామే. అందరికీ బాయ్ బాయ్.